గాయస్, అస్సాం గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు ఏం లేదు. అస్సాం నుంచి మనం ఏదైనా ప్రొడక్ట్స్ తెచ్చుకునేటప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తాము. ఆ సెర్చ్ చేసేటప్పుడు ఇండియా మార్ట్ అనేసి ఫస్ట్ వస్తుంది. కొన్ని అడ్రస్లు మనం చెకింగ్ చేసేటప్పుడే ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. 1 day 2 days లోపల మనకు కాల్స్ వస్తాయి. అక్కడి నుంచి మేము అస్సాం నుంచి ఇట్లా అనేసి మీకు ఏం కావాలో అది అని అడుగుతారు. సో నాకు తెలిసినంతలో మొక్కల గురించి చెప్తాను. అక్కడ అగరవుడ్డు, మకాడిమియా, శ్రీగంధం, ఎర్రచందనం, వెదురు అవన్నీ చాలా బాగా చేస్తారనమాట. అక్కడ అస్సాంలో ఎక్కువ పెద్ద పెద్ద నర్సరీలు ఉంటాయి. సో మనం ఏంటంటే అక్కడ తెచ్చుకున్నాం అనుకుంటాం, కానీ మనం అక్కడికి పోలేం. చాలా దూరం. ఇంచుమించుగా గూగుల్లో సెర్చ్ చేసిన మ్యాప్లో 5 రాష్ట్రాలు తర్వాత అనుకుంటాం, బహుశా అంత దూరం ఉంటుంది. మనం జర్నీ చేయాలని కూడా భయపడతాం అనమాట, అంత దూరం అని. అందువల్ల మనం ఏంటంటే ఆన్లైన్లో పర్సన్స్కి మనం వాళ్ళని మాటలను బట్టి మనం అడ్వాన్స్ చేస్తాం అనమాట. అడ్వాన్స్ తర్వాత మన చుక్కలు చూపిస్తారు, అయితే ప్రోడక్ట్ పంపిస్తారు. ఏదైతే మనం ఆర్డర్ ఇస్తామో పంపిస్తారు. బట్ అయితే మనకు అవి వాట్సాప్ వీడియోలో చూపించినట్టు ఉండదు, క్వాంటిటీ ఉండదు, క్వాలిటీ ఉండదు. అసలు వాళ్ళు పంపించే మనం కోరుకునేది వేరే, వాళ్ళు పంపించేది వేరే అనమాట. అందువల్ల ఏంటంటే మనం మోసపోతాం. ఫస్ట్ నేను చెప్పేది అంటే మనకు ఎక్కడైతే ఉంటామో మనకు చుట్టుపక్కలే మన రాష్ట్రాల్లోనే ఎక్కడో దగ్గర ఉంటారనమాట. సో అక్కడ మనం పోయి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే మనం పోయి అడిగేటట్టుగా ఉండాలి. అక్కడ తెచ్చుకొని డబ్బులు ఎక్కువైనా పర్లేదు, 1-2 సార్లతో వర్క్ ఫినిష్ అయిపోద్ది అనమాట. సో అలా ఉంటుంది. అస్సాం వాళ్ళని నమ్మద్దు. ఒకవేళ బై ఛాన్స్ మీరు అక్కడికి వెళ్ళి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే తెచ్చుకోవాలంటే ట్రైన్లు కంపల్సరీగా ఉంటాయి. ఉదయం ట్రైను, ఈవినింగ్ ఉంటుంది. ఈవినింగ్ వచ్చి అస్సాం నుంచి వస్తుంది. మార్నింగ్ టైంలో మనకి ఇక్కడి నుంచి వెళ్తుంది అస్సాం టు కన్యాకుమారి అనమాట. డైలీ ఉంటాయి ట్రైన్స్, 2 days జర్నీ. ఈరోజు బయలుదేరామంటే రేపు మరలా ఇదే టైంకి మనం అక్కడ వెళ్ళిపోవచ్చు. ఎక్కువైనా అక్కడ తినేయాలని ఎక్కువ ఉంటుంది నర్సరీ, వెళ్ళిపోవచ్చు. బట్ మీకు తెలియకపోయినా అక్కడ అడ్రస్ పెట్టుకొని లొకేషన్ పెట్టుకునేసి ట్రైన్ రిజర్వేషన్ చేసుకొని 2 days కల్లా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ 2 days కల్లా రావచ్చు. ఒకవేళ తక్కువ అంటే ట్రైన్లో బుక్ చేసుకొని వచ్చేసాం. సో ఫ్రెండ్స్, అదే చేయండి, కానీ ముందుగా అడ్వాన్స్లు మటుకు వేయద్దు. ఇది మాకు వెదురు మొక్క అన్నమాట. వెదురు మొక్క సమ్మర్లో వాటరు 10 daysకి ఒకసారి కంపల్సరీ పట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 1 week అయింది వాటర్ పట్టి, మళ్ళీ ఇంకా 3 daysలో వాటర్ పట్టాలి. ఓకే ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, నాకు తెలిసినంతగా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అంటే